పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. మన యొక్క జీవితకాలంలో మన దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ప్రతి రోజుకి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటానే, ప్రతిరోజుకి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటానే. నిన్న ఒక పండగ, ఏ పండగ నిన్న? నా పుట్టినరోజు అని చెప్తుంది. నిన్న ఒక పండగ. అలాగే ఈరోజు ఒక డే, అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక డే. ఈరోజు ఏ డే ఎంతమందికి ఉంటుంది తెలుసా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహము అనే మాట మనకు కూడా తెలుసు. మనకు కూడా చాలా మందితో స్నేహం చేస్తాం. నేటి స్నేహితుల దినోత్సవాన్ని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకములో స్నేహం ఎలాంటిదై ఉంది? అసలు నిజమైన స్నేహితుడు ఉన్నాడా? నిజమైన స్నేహితుడు ఉంటే ఆ నిజమైన స్నేహితుడు తన స్నేహం కొరకు ఏం చేయగలడు? మనం ఎలాంటి స్నేహము కలిగి ఉన్నాము అనేటువంటి కొన్ని సంగతులను లేఖనాల ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. అమ్మా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. చదువమ్మా. దుర్దశలో అతివాడు సహోదరుడుగా ఉండును. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైంది. అందరూ గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ ఏదో తోడులాడుకుంటున్నారు, అంటే ఇటు అంటే ఇటు తోడులాడుతున్నారు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అతివాడు సహోదరునిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన స్నేహం ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుద్దా అంటే ఈ మాటను బట్టి చెప్పండి, నిజమైన స్నేహం దొరుకుద్దా? చదవబడిన వాక్యాన్ని బట్టి చెప్పండి అమ్మా. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? విడువక ప్రేమిస్తాడంట. దుర్దశ అంటే కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, దశ బాగానప్పుడు ఎలా మారుతాడంట? సహోదరుడిగా మారుతాడంట నిజమైన స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రెండు పరిస్థితుల్ని కొంచెం మిళితం చేసుకుని మన జీవన విధానంలో వాటిని అన్వయించుకుని ఆలోచిస్తే, ఈ లోకములో నా స్నేహితులు అనుకుంటున్న వారు నిజంగా స్నేహితుడిగా పిలువబడటానికి అర్హత కలిగి ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. క్వాలిఫికేషన్స్ నేను చెప్పాడు ఇక్కడ. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో ఆ స్నేహితుడు ఎలా ఉంటాడంటే సహోదరుడులా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేదా బోధించబడుతున్న ఈ మాట ఈ భూమి మీద ఉన్న ఏ మనుష్యునిలో కూడా నెరవేర్చబడలేదు. ఏ మనుష్యుల స్నేహం మధ్య మాకు కూడా నెరవేర్చబడలేదు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లేదండి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నన్ను విడువక ప్రేమిస్తాడని నువ్వు చెప్తే అది అబద్ధం అంటానే. ఎందుకు అబద్ధం అంటానంటే, నీకున్న నీవు నిజమైన స్నేహితుడు అని అనుకుంటున్న ఆ స్నేహితుడు ఎప్పటి వరకు విడువకుండానే ప్రేమిస్తున్నాడేమో. కానీ నీకున్నాయన్నీ పోయాయి అనుకోండి, అప్పుడు తెలుస్తుంది విడిచిపెడతాడా తోడుంటాడా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దుర్దశలో ఉన్నప్పుడు నిలబడేవాడే
కష్టకాలంలో నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ గుణ లక్షణాలు ఈ భూమి మీద సహవాసము, స్నేహము, స్నేహితులు, ఫ్రెండ్షిప్ అని పిలువబడుతున్న వారి మధ్యలో ఎక్కడైనా ఉన్నది అంటే అది చాలా కష్టమే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. కానీ లేఖన ప్రకారముగా ఎందరైతే రక్షించబడ్డారో, ఎందరైతే దేవుని యందుకు వచ్చారో వారందరినీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను నా స్నేహితులని చెప్పుకోవడానికి వెలుకాడని వాడను. నేను మిమ్ములను నా సహోదరులని చెప్పుకోవడానికి వెలుకాడని వాడను. దేవునికి స్తోత్రం. యేసయ్య మనల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే నా స్నేహితులు అని పిలుస్తున్నాడంట. యేసయ్య మనల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే నా సహోదరుడు అని పిలుస్తున్నాడంట. నిజంగా యేసు క్రీస్తు మాత్రమే దుర్దశలోనైనా, కష్టకాలంలోనైనా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులలోనైనా విడువక ప్రేమిస్తూ మన సొంత సహోదరునిగా మారగలిగేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నిజమైన స్నేహితుని గురించి మనం గమనిస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని చదివామా. మొదటిది విడువక ప్రేమిస్తాడు. ఈ లోకములో విడువకుండా, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి విడిచిపెట్టలేదని చెప్పాడు ఉన్నారా? చెప్పండి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుంది? సీజన్ లా ఉంటుంది. సీజన్ అంటే ఏంటి? సీజన్ అంటే చెప్పండి, వచ్చిపోద్ది. వర్షాకాలం చల్లగా ఉండదా? ఎండాకాలం చల్లగా ఉండదా? ఎండాకాలం చల్లగా ఉందనుకోండి కష్టం. వర్షాకాలం చల్లగా ఉన్నా కూడా కష్టమే. ఈ లోకంలో ఉన్న మనుషులతో మనం చేస్తున్న ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే సీజన్స్ మారినట్టుగా మారిపోతా ఉంటారు. ఈ సీజన్ లో మరొక సీజన్ అన్నట్టుగా సీజనల్ ఫ్రెండ్స్ అని మనం మారిపోతూ ఉంటారు. మనకు స్థిరమైన నమ్మకమైన స్నేహితులు మీకు కలిగి ఉంటే, మీకు ఒకవేళ అలాంటి స్నేహితులు మీరు కలిగి ఉంటే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవే స్థితిలో ఉన్నా నేను విడిచిపెట్టడు ఆ స్నేహితుడు. రెండోది, నిజంగా స్నేహం అంటే ఒకటి విడువక ప్రేమిస్తాడంట. రెండోది, నిజమైన స్నేహం ఎలాంటిది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అదే సామెతల గ్రంథంలోనే 18వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అదే సామెతల గ్రంథము. దేవునికి స్తోత్రం. బహుమంది చెలికాండ్రు కలిగిన వాడు నష్టపడును, సహోదరుని కంచెను హత్తుకునే స్నేహితుడు కలడు. బహుమందితో స్నేహం ఎలాంటిది అని లేఖనాల్లో రాయబడిందంటే, బహుమంది స్నేహితులు, బహుమంది చెలికాండ్రు కలిగిన వాడు ఎలా ఉంటాడంట? ఏమవుతుందంట? నష్టంలోనా కష్టంలోనా? నష్టమైన కష్టమైన ఒకటే. కానీ సహోదరుని కంటే కూడా హత్తుకుని ఉండేవాడు ఉన్నాడంట, ఆయన యేసయ్య అంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాంటి స్నేహితులు మీరు ఈ లోకంలో కలిగి ఉంటే మీరు ధన్యులు. మిమ్మల్ని విడవక ప్రేమించే స్నేహితులు కలిగి ఉన్నా మీరు ధన్యులు. మిమ్మల్ని సహోదరుడు కంటే హత్తుకుని ఉండే స్నేహితుడిని మీరు కలిగి ఉన్నా ధన్యులు. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే, ఎక్కువ మంది చెలికాండ్రు కలిగి ఉండడం మంచిది కాదంట. అప్పుడేమొస్తుందంట? నష్టం కలుగుతుంది. చూడండి, మనం గమనిస్తే మన కుటుంబాల్లో, మీకు వెనకుండా వినపడుతుందండి, మీరే గారు వినపడుతుందా? స్తోత్రం చెల్లితో వినపడుతుందా? నా మాట వినపడుతుంది. మీరే గారు మీతో మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మీకు వినపడుతుందా? అటు డిస్టర్బెన్స్ ఉంది కదా, అదే చెవిలో పడుతుందా, ఇది వినపడుతుందా అన్న?
ప్రసంగం వింటా స్తోత్రం చెల్లించదా అన్నారో లేకపోతే ప్రసంగం వింటారో డౌట్ వచ్చి హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. నేను లేవి పెట్టి సంగతి మర్చిపోయాను. గమనించండి, ఆ విధమైన స్నేహితులు ఒకవేళ ఈ భూమి మీద నీకు కలిగి ఉంటే నీవు ధన్యుడు. మూడవది మరొక స్నేహాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఇక్కడ చూడండి, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టే స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడువక ప్రేమించే స్నేహితుడు, సహోదరుని కంటే హత్తుకుని ఉండే స్నేహితుడు. మూడోది తన చెలికాని కొరకు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేటువంటి స్నేహితుడు. ఇలాంటి గుణలక్షణాలు కలిగిన స్నేహం, ఇలాంటి గుణలక్షణాలు కలిగిన స్నేహితులు ఈ భూమి మీద ఉన్నారా అంటే కష్టం. మనం చదువుతాం, మనం చూస్తాం, మనం వింటాం. దేన్ని న్యూస్ ఏం చేస్తారు స్నేహితులు? ఆడ స్నేహితులు కానీ మగ స్నేహితులు కానీ నమ్మించి మోసం చేసినట్లుగా, నమ్మించి హత్య చేసినట్లుగా, రకరకాలుగా నమ్మించి ఏదేదో చేసినట్లుగా. ఏమండి పొరపాటు ఎలా జరిగిందంటే, కొంతకాలం స్నేహం చేసిందండి ఆ సహోదరితో. ఆ స్నేహం చేయడం వల్ల ఆమె మాటలు నిజమని నమ్మి వెళ్ళింది. అతనితో స్నేహం చేశాడండి. ఆ స్నేహాన్ని బట్టి నిజమని నమ్మి వెళ్ళాడు. చివరికి ఏమైంది? హత్య గావించబడ్డాడు, కిడ్నాప్ చేయబడ్డాడు, మోసం చేయబడ్డాడు, అప్పుల పాలైపోయాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? స్నేహం నుంచి వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అరే నువ్వు నా ఫ్రెండ్వి అని ఎవరైనా పిలవచ్చు, నేను మంచిదే. కానీ ఆ ఫ్రెండ్ లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? నిజంగా ఉన్నారు, చాలా మంది అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. విలువకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, స్నేహానికి విలువిచ్చే వాళ్ళు ఉన్నారు, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. స్నేహితులు సొంత సహోదరుని కంటే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో హత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందును బట్టి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎక్కువ స్నేహాలు, ఇలాంటి లక్షణాలు కలిగిన స్నేహాలు లేవు. మనం చూడలేము, మన ఎక్స్పీరియన్స్ లోనే మనం చూడలేము. ఎక్కడో రేరుగా ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు నా స్నేహితులు అని పిలిచాడు ఆయన. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు నా స్నేహితులు అని పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పబడిన 3 విషయాల్ని అనుభవిస్తారు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. చూడండి, బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. పరిశుద్ధపరచుబడు వారికి అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు అంట మనలను సహోదరులు అని పిలవడానికి సిగ్గుపడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా స్నేహితులు అంటున్నాడు. మనం చదివే యోహాను సువార్తలో స్నేహితుల కొరకు ప్రాణం పెట్టి అంత ప్రేమించే వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారా అంటే అక్కడ ఎవరి గురించి రాశారంటే యేసయ్య గురించి రాశారు. యేసుక్రీస్తు స్నేహం కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉన్నాడు. అలాగే ఆ స్నేహితుడిని సహోదరుడా అని పిలిచేవాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి గొప్ప యేసయ్యతో నీవు సహవాసం చేస్తే, ఇలాంటి గొప్ప యేసయ్యతో
నీవు సహవాసం చేస్తే ఇప్పుడు చదివిన ప్రతి లేఖనం నీ జీవితంలో నెరవేర్చబడదా లేదా? దేవునికి స్తోత్రం. కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉన్నట్టుంది. యేసయ్య ఎలాంటి స్నేహితుడంట? విడవని స్నేహితుడంట. యేసయ్య ఎలాంటి స్నేహితుడంట? సహోదరుడి కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితుడంట. యేసయ్య ఎలాంటి స్నేహితుడంటే ఆ సహోదరుడి కొరకు ప్రాణం పెట్టే అంతటి, ఆ స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే అంతటి గొప్ప స్నేహితుడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆయనతో సహవాసము చేసిన ఎడలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టడు. ఏ పరిస్థితిలో కూడా అందరూ దూరం అయిపోయినా నీకు ఆయనే సహోదరుడిగా నిలబడతాడు. అవసరమైతే నీ కొరకు తన ప్రాణాన్ని కూడా ఆయన పెడతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో యోబును మనం గమనించినట్లయితే ఆయన తన స్నేహితుల గురించి రాస్తూ వచ్చాడు కొన్ని మాటలు. తన స్నేహితులను గురించి కొన్ని మాటలు రాశాడు. ఏమని రాశాడు అంటే, యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ చదవండి. యోబు గ్రంథం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, యోబుకు స్నేహితులు ఉన్నారు, కానీ ఆ స్నేహితులు దుర్దశలో, నిజమైన స్నేహితులు ఎలా ఉంటాడంటే దుర్దశలో ఎండిన వాగువలే కాదంట. నిజమైన స్నేహితులు దుర్దశలో ఎలా ఉంటాడంటే సహోదరుల్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యోబు యొక్క స్నేహితులు నిజమైన వారా కాదని కొంచెం ఆయన పరిశీలన చేసుకున్నాడు. తన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకున్నప్పుడు యోబు స్నేహితుల పరిస్థితి చూడండి. అంటే వాళ్ళు ఒక సందర్భంలో యోబును చూసి ఏడ్చారు, కృంగిపోయారు, బాధపడ్డారు. కానీ ఆ స్నేహితుల యొక్క పరిస్థితిని ఆయన తన రాసినటువంటి మాటల్లో మనం గమనించినట్లయితే 6వ అధ్యాయం 17వ వచనం, ఒకళ్ళు ఎవరైనా నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జల ప్రవాహములను నమ్మకూడని వారైరి. దేవునికి స్తోత్రం. అన్నోడు ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎండిపోయిన వాగువలను మాయమైపోయే జల ప్రవాహం అంటే ఈ రెండు ఎలా ఉంటాయి? కనబడకుండా పోతాయి అని అర్థం. అవునా కదా? సీజన్ చెప్పాను, సీజనల్ అని. ఇప్పుడు చూడండి, చెరువు బాగా నిండిపోయింది. మన దాకా తోముకున్న వాళ్ళు తోముకున్నంత. ఇప్పుడు తోముతామా? మళ్ళీ తోముకోవాలంటే మళ్ళీ ఒక సీజన్ దాకా ఎదురు చూడాల్సింది. నా స్నేహితులు అని సంబోధించాడు ఇక్కడ యోబు. ఎవరంట వాళ్ళు? యోబు గారి యొక్క స్నేహితులంట. వారు ఎండిన వాగువలను, వాక్యం చదివేవాళ్ళు, నేను బైబిల్ చూడటానికి కష్టం లేదు, త్వరగా చదవాలి. మాయమైపోవు జల ప్రవాహం అంటే అవి స్థిరమైనవి కావు. నా స్నేహితులు ఎలా లేరు? స్థిరము, నాతో ఉండలేని స్థితిలో ఉన్నారు అని యోబు గారు ఆ ఒక ఉపమాన సంబంధమైన మాటలలో నుంచి తన స్నేహితుల గురించి మాట్లాడుతున్నాడు. అదే 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, 16వ అధ్యాయం 20వ వచనంలో కూడా, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. చాలు, నా స్నేహితులు ఎలా ఉన్నారంట? నన్ను ఎగతాళి ఎవరి స్నేహితులు? యోబు గారి స్నేహితులు. ఒకటేమో వాళ్ళు స్థిరంగా నాతో ఉండేటట్టుగా కనపడలేదు అన్నాడు. రెండోది ఏమంటున్నాడు? వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడు అంటే 19వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. అజయ్ బాబు ఒకదాన్ని కూడా పేపర్ చదివించాడు కదా. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు అంటే ఏ స్నేహితులు? ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాశాడు. ప్రాణ స్నేహితులు అన్ని ఉన్నప్పుడు యోబుకి ఏ స్నేహితులు అంట? ప్రాణ స్నేహితులు. ఇందాక మనం చదువుకున్న మూల వాక్యంలో నిజమైన స్నేహితుడు దుర్దశలో ఎలా ఉంటాడు? సహోదరుడిగా ఉంటాడు. యోబు కష్టకాలం వచ్చింది. కష్టకాలం వచ్చినప్పుడు బంధువులంతా కూడా విడిచిపెట్టారు, బంధువులంతా కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు యోబు స్నేహితులే నిజమైన స్నేహితులైతే సహోదరులుగా వెనకొకడు, ముందొకడు, ఆ పక్కొకడు, ఈ పక్కొకడు నిలబడేవాడు. దేవునికి స్తోత్రం. నిలబడలేదు. వాళ్ళు ఏమైపోయారంట? నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు. అంటే ఏమండి?
అనుకోండి, నేను ఒక అతనితో స్నేహం చేశాను, నన్ను మోసం చేశాడు, నేను ఒక అతనితో స్నేహం చేశాను, నన్ను మర్చిపోయాడు, నేను ఒక అతనితో స్నేహం చేశాను, ఇంకా ఎన్ని లక్షణాలు చెప్పుకున్నావు, ఎగతాళి చేశాడు అని నేను చెప్పాను అనుకోండి, ఏమంటారు మీరు? అందుకని నా గురించి చెప్పకుండా యోబు జీవితంలో తాను చేసిన స్నేహాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడికి స్తోత్రం. సో యోబు లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉన్నాయా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మిమ్మల్ని ఎగతాళి చేశారా? ఎవరు చేయకుండా మీరు మంచోడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎగతాళి చేసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అర్థమైందా? ఇంకెలాంటి ఫ్రెండ్స్ అంటే ఏమి ఫ్రెండ్స్? విడిచిపెట్టేశారు. మొదటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? స్థిరత్వం లేని స్థితిని కలిగిన వాడు. అలాంటి వాళ్ళు మన జీవితంలోకి ఎంతో మంది చనిపోయారు. కానీ ఒక్కసారి జీవితంలోకి వచ్చిన తర్వాత ఎన్నడూ విడువని స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడా? నాకు నేను దృఢమైన విశ్వాసంతో చెప్పగలను, ఎన్నో స్నేహాలు వచ్చాయి, సీజనల్ గా వెళ్ళిపోయాయి, స్థిరమ లేకుండా. ఎగతాళి చేసిన స్నేహాలు ఉన్నాయి, మరిచిపోయిన స్నేహాలు ఉన్నాయి. కానీ మరువని స్నేహం, విడువని స్నేహం, ఎడబాయని స్నేహం. ఎందుకది? ఆ స్నేహం అంత స్థిరమైనది అంటే ఆ స్నేహితుడు ఈ స్నేహితుడిని ప్రేమించాడు కనుక ప్రాణం పెట్టాడు. ఆ స్నేహితుడు ఈ స్నేహితుడిని ప్రేమించాడు కనుక దుర్దశలో సహోదరుడుగా నిలబడుతున్నాడు. బంధువులు, స్నేహితులు అందరూ విడిచినా నేనున్నానని వెన్నుతట్టి నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు చక్కటి పాట గుర్తొస్తుంది. పాడతావా? ఏం పాడుతున్నా? నేను సింగర్ కాదు కదా. పాడుతున్నాను. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఈనాటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఈనాటి స్నేహితుడు?
నీచమైన స్థితిలో ఉన్న మన కొరకు మహిమను వెళ్ళిన వాడంటే యేసయ్య నిజమైన స్నేహితుడు. అలాగే మన కొరకు ఉన్నదంతా ఇచ్చిన వాడంట నిజమైన స్నేహితుడైన మన యేసయ్య. హల్లెలూయా. ఈ కరోనాలో బయటపడింది నిజమైన స్నేహం అన్నారు. ఎవరికైనా ఫ్రెండ్ కరోనా వచ్చిందంటే స్నేహితుడు దగ్గర ఉంటాడు, దూరంగా ఉంటాడు. చెప్పాలి గట్టిగా, ఏమైంది ఫ్రెండ్షిప్ అంతా స్నేహం అంటే ఏం మాట్లాడుతున్నారు మాస్టర్ గారు? కరోనా అంటువ్యాధి అయితే చూడండి, ఎంతమంది స్నేహితులు అన్నా ఉండేయండి, ఎంతమంది బంధువులైనా ఉండేయండి, శవం ఒంటరిగా మున్సిపాలిటీ వాళ్ళతో వెళ్తుంది తెలుసా? శవం ఒంటరిగా మున్సిపాలిటీ వాళ్ళతో వెళ్తుంది. వాళ్ళు తప్పక శవాన్ని కూర్చిపెడతారు. రీసెంట్గా ఒక దృశ్యం ఇప్పుడున్న ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో చక్కగా కనపడతాను. ఒక అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటా, కరోనా పాజిటివ్తో చనిపోతే ఆ కుటుంబ సభ్యులు అతన్ని తీసుకెళ్లి ఆ సమాధి కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఒక అంబులెన్స్ వ్యక్తికి అప్పచెప్పేశారు. ఒక 10,000 రూపాయలతో డబ్బులు ఇచ్చి ఆ శవాన్ని నువ్వే ఏదో ఒకటి చేయమంటే ఆ వ్యక్తి తీసుకెళ్ళి ఒక చోట పెట్రోల్ ఏదో పోసి తగలబెడితే అటు ఇటు ఖాళీ కాలం శవంగా ఆ శవాన్ని ఆ స్థానికులు గుర్తించి పోలీసులకు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఎవరిని ఏంటని ఎంక్వైరీ చేస్తే అదంతా కూడా బయటకు వచ్చింది. ఆ యవనస్తుడికి స్నేహితులు లేరా, బంధువులు లేరా, కుటుంబ సభ్యులు లేరా? కానీ ఎవరైనా తన కోసం ఏదైనా చేయగలిగారా అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ఇప్పుడు మనం లేఖనాల్లో చదివిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ మన జీవితంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. విడువని ప్రేమికుడిగా ఉన్నాడు యేసయ్య. రెండోది ప్రాణం పెట్టే స్నేహితుడిగా ఉన్నాడు యేసయ్య. మూడోది మనం ఎక్కడెక్కడో ఎవరెవరికో పుట్టి ఏ కులాల్లో, ఏ మతాల్లో, ఏ దేశాల్లో ఉన్నా ఒక్క పవిత్రపరచబడ్డాం, దేవుని బిడ్డలుగా మారే ఉన్న ఆ ఒక్క కారణాన మనల్ని స్నేహితులు అని పిలుస్తున్నాడు, మనల్ని సహోదరుడు అని పిలుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ సహోదరుడు నిజమైన సహోదరుడు. ఈ సహోదరుడు దుర్దశలో ఎలా ఉంటాడంటే హత్తుకుని ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏ స్నేహితులతో సహవాసం చేస్తున్నావు? ఏ స్నేహితులతో సహవాసం చేస్తున్నావు? ఈ కరోనా టైంలో కూడా ఈయనే నిజమైన స్నేహితుడు. అందరూ విడిచిపెట్టినా కూడా యేసుక్రీస్తు క్వారంటైన్ విడిచిపెడతాడా? ఐసోలేషన్ విడిచిపెడతాడా? చెప్పండి. విడిచిపెట్టడం. ఐసోలేషన్ అంటే అర్థం తెలుసా? ఐసోలేషన్ వార్డులో పెట్టారంటారు. ఐసోలేషన్ అంటే అర్థం ఏంటి? కరోనా పేషెంట్ని ఐసోలేషన్ వార్డులో పెడుతున్నారు. ఒకళ్ళకు ఒక్కడనే ఒక చోట చూడడానికి ఐసోలేషన్ అంటారు. అక్కడ కూడా యేసయ్య ఒక్కడే తోడుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన కానీ మనం యేసయ్యతో స్నేహం చేస్తామా అంటే ఖాళీ ఉన్నంత సమయం ఎవరితో స్నేహం చేస్తాం? శరీర సంబంధమైన మిత్రులతోనే స్నేహం చేస్తాం. నిజంగా కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ త్రోసివేసినప్పుడు, అందరూ అసహించుకున్నప్పుడు, ఈ లోకంలో సమస్తాన్ని కోల్పోయినప్పుడు నిలబడేవాడు యేసు అని మనం ప్రకటన చేస్తున్నా కూడా ఆయనతో స్నేహం చేస్తున్నామంటే, ఆయనతో స్నేహం చేయడం అంటే ఏంటి? 4 వారాలు గుడికి రావడం. చెప్పండి. ఆయనతో స్నేహం చేయడం అంటే ఏంటి? ఆయన స్తుతించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయడం. ఇలా ఆయనతో మనం స్నేహం చేసినప్పుడు ఆయన ఎన్నడూ కూడా నేను ఆల్రెడీ నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించుకున్న స్నేహితుడు ఆయన. ఆ రక్షించుకోవడం మాత్రమే కాకుండా నేను ఎన్నడూ విడువకుండా ఉండే స్నేహితుడిగా, నీ దుర్దశలో నిన్ను స్నేహితుడని పిలిచాడు కనుక నిన్ను హత్తుకునే స్నేహితుడిగా ప్రభు ఉన్నాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన జీవితాల్లో అలాంటి ప్రభువుని మనకు స్నేహితుడిగా మనము కలిగి ఉండి ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఈ ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. అలా కాకుండా లోకంతో స్నేహం చేసామనుకోండి, లేకపోతే దుష్టులతో స్నేహం చేసామనుకోండి, లేకపోతే మూర్ఖులతో స్నేహం చేసామనుకోండి, ఏమైందో తెలుసా? ఈ లోకంలో ఉన్నారా లేరా? ఎవరాళ్ళు? దుష్టులు ఉన్నారు,
మూర్ఖులు ఉన్నారు. ఇంకా చెప్పండి, ఏం చెప్పాను? దుస్తులు, మూర్ఖులు, లోకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, నీవు నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితుడైన యేసయ్యతో స్నేహం చేస్తే, నిన్ను విడువక ప్రేమించే యేసయ్యతో స్నేహం చేస్తే, నీవు ఏ స్థితిలో ఉన్నా వీడు నా సహోదరుడు అని నీ మీద చేయగలిగే యేసయ్యతో నీవు స్నేహం చేస్తే ఆ సమస్త ఆశీర్వాదాలు అనుభవిస్తావు. ఆయన కనుగొనకుండా, ఆయనతో స్నేహం చేయకుండా, పైకి ఆయన నమ్ముకున్నాను అనుకుంటూ ఈ లోకంలో ఉన్న స్నేహాలకి, ఈ లోకంలో ఉన్న బాంధవ్యాలకి, ఈ లోకంలో ఉన్న బంధాలకి విలువనిస్తూ వాటికే కట్టుబడి జీవిస్తూ ఇంకా ఈ లోకంతో స్నేహం చేస్తే వచ్చే ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని కూడా అనుభవిస్తాం. చూడండి, లేఖనాల ఆధారంతో జ్ఞాపకం చేస్తారు. లోక స్నేహం అంట ఎలాంటిదో చూడండి. లోక స్నేహము దేవునితో ఎక్కడ బైబిల్లో అంటే నాకు తెలుసు, నేను ఎప్పుడైతే చెప్పలేదు కదా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, చదివిన వాళ్ళు అడుగుతారు. లోక స్నేహము దేవునితో ఆ మాట అందరూ తమ నోట్లో అందరూ అన్నారు. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అనే మాట. మరి లోకంతో స్నేహం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏదో గంటలు పట్టామండి, బట్టి పట్టినా నోటికే తప్పుతుంది, కానీ స్నేహం చేయడం మాత్రం మానుకోలేకపోతాం అంటారా? చెప్పండి, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అలాగే దుష్ట సాంగత్యం, అది చాలా చాలా ఇంపార్టెంట్ మాట నేటి దినాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం ఒకసారి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. బీ కేర్ఫుల్. ఎవరిని బట్టి అంటే మీ పిల్లలను బట్టి, మీ పిల్లలను బట్టి. దేవునికి స్తోత్రం. దుష్ట సాంగత్యము మంచి నడవడికను 10-15 ఏళ్ల దాకా పిల్లల్ని చక్కగా పెంచుకుంటారు. 10 ఏళ్ళు దాటి 11, 12, 13 వస్తుంటే అబ్బాయి బయటికి వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఎటు నుంచి వస్తాడో తెలియదు. అడగలేము, ఏమీ అనలేము. యేసుతో స్నేహం ఎలా ఉంటుందో చూసాం. 3 వచనాలు రెఫరెన్స్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మన కుటుంబాల్లోకి వచ్చాం. కుటుంబాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లోకి వచ్చాం. వస్తే లోకంతో ఫ్రెండ్షిప్ చేస్తేనేమో అది దేవునికి వైరం. అలాగే నీ పిల్లల్ని నేను ఎంత మంచిగా నడిపించుకుంటున్నప్పటికీ వాళ్ళు చేసే స్నేహం ఆ మంచి నడవడికను చెరిపేస్తుంది. జాగ్రత్త అని జ్ఞాపకం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికి ఒక అవగాహన ఉండాలి. నా పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు. యేసయ్య అనే స్నేహితుని పిల్లలు పరిచయం చేశారా? దేవునికి స్తోత్రం. నిజంగా తల్లులుగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా ఇక్కడ నేను. అరే, యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేస్తే విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడా? యేసయ్యతో స్నేహం చేస్తే ప్రాణం పెడతాడా? యేసయ్యతో స్నేహం చేస్తే వీడు నా సహోదరుని మీద కష్టకాలంలో కూడా చేసి అప్పుకుంటాడా అని యేసయ్య అనే స్నేహితుడిని మీ పిల్లలకు పరిచయం చేశారా? ఎప్పుడైనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పకపోగా ఆడిని తిరిగితే నాకెందుకు లేదు, ఆడి ఆడకపోతే నాకెందుకు, ఆడు రేపు నాశనం అయిన తర్వాత కదా బాధపడేది, గుండెలో బాధపడేది, అవునా కదా? కాబట్టి నువ్వు బెత్తమాడించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నీకు దుఃఖం వస్తుంది. తర్వాత జాగ్రత్త. నేను హెచ్చరిస్తున్న సమాజ పరిస్థితులను బట్టి దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఒక దుష్టుడితో మనం సహవాసం చేస్తారంట మనలో మంచితనం ఉన్నా కూడా మనం పాడైపోతామని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. లోక స్నేహం దేవుడితో వైరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి లోకంతో స్నేహం చేయగా దేవుడు ఆమెకు విరోధి యుద్ధం చేస్తే సమస్తాన్ని కోల్పోయింది. అలాగే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపేసిన సందర్భాలు కూడా లేఖనాల్లో అనేక మనం గమనించవచ్చు. ఇంకా మనం గమనించినట్లయితేనంట మూర్ఖుల సహవాసం ఎలాంటిదంటే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం.
జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమవుతుందంట? చెడిపోతాడు. చెడిపోతాడు. నడక చెడిపోతుంది. మూడోది దేవునికి వైరమైన పరిస్థితి. లోకం కానివ్వండి, మూర్ఖత్వంలో ఉన్నవాడు కానివ్వండి, దుష్ట సంగతి కానివ్వండి, ఇవన్నీ లోకంలో ఉన్న స్నేహాలు. కనుక మనము గమనించాలి, యేసు స్నేహం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న స్నేహాలు సాంగత్యాలు ఎలాంటివో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని సేవకుడికి ఒక ప్రశ్న వేస్తున్నాను, నీ స్నేహం ఎలా ఉంది? లోకంతోనా, దుష్టులతోనా, మూర్ఖులతోనా? దుష్టులతో అయితే నీ మంచి నడవడిక కూడా చెడిపోద్ది. లోకంతోనైతే దేవునికి వైరమది. అలాగే మూర్ఖులతో అయితే నీ యొక్క ఏం చెడిపోతామా? మూర్ఖులతో సహవాసం చెడిపోతాడు, పూర్తిగా చెడిపోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ స్నేహాల్లో మనం ఉంటున్నామా? లేదా నిజమైన స్నేహితుడు నీ కొరకు నిలబడి, నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను నడిపించే ఆ నిజమైన స్నేహితుడిని నీవు కలిగి ఉన్నావా అనేటువంటి ఆ ప్రశ్న దేవుని సేవకుడిగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండగా, నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించడానికి ప్రయత్నించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఒక చివరిగా ఒక మాట చెప్పి ఈ మా వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే ఎంతో మంది స్నేహం చేసి 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 విసిగిపోయావా? ఎంతమంది ఫ్రెండ్షిప్ చేసినా ఒకడన్నా సంవత్సరం పొడుగునా ఉండలేదండి. 6 నెలలకు కూడా మారిపోతున్నాడని విసిగిపోతున్నావా? ఈ 2020 ఆగస్టు నెల 2వ తేదీ దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నా, యేసయ్యతో స్నేహం చేయించుడు. ఆయన అన్నది కూడా నిన్ను విడిచిపెట్టు. యేసయ్యతో స్నేహం చేయించుడు. అవసరమైతే నీ కొరకు ఆయన ప్రాణం. యేసయ్యతో స్నేహం చేయించుడు. నీ దుర్దశలో, నీ కష్టకాలంలో ఏమంటాడంట? ప్యాకెట్ ఆడతారు అనుకోండి, పోలీసులు వచ్చారనుకోండి, ప్యాకెట్ తిరుగుతారు. అదా ప్రేక్షకుతో ప్రేక్షకులు ఉండడం అంతా కలిసి ఆడుతుంటారు. పోలీసు వచ్చారనుకోండి, అందరూ పాత్ర దొరికాడు. నాకు తెలియదు ఏమో ఎక్కడదే చిన్న చిన్న విషయాలు కాడే ఏమైపోద్ది. లేనే లేనాడు, ఎప్పుడు చూడలేదు. అప్పుడు దాకా రే ప్రాణం అంట కదా. అప్పుడు దాకా నీకోసం ఎక్కడికైనా వస్తానంటాడు. ఎప్పుడు దాకా? దిగేదాకా. ఇలా పోలీసులు వచ్చేలే ఉండదు, పోతే పోయినా అడుగు నాకు తెలియదు. యోగు పరిస్థితి అదే. రోజు వచ్చేవాళ్ళ స్నేహితులు, రోజు విధుల్లో పాల్గొనే వాళ్ళ స్నేహితులు, రోజు అనేకమైన హెచ్చరికలు ఇచ్చేవాళ్ళ స్నేహితులు, అనేకమైన సంభాషణలు జరిగే వాళ్ళ మధ్య ప్రాణ స్నేహితులను సంబోధించాడు అక్కడ. కానీ వాళ్ళంతా కూడా ఏమైపోయారు? వేళం చేసేవారిగా. అమ్మా, ఇంకా యోగు జీవితంలో వాళ్ళు నిలబడి వారిగా, స్థిరము లేని వారిగా, ఆయనను మరచేవారిగా ఉన్నారు అనేటువంటి మాటలు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ లోకంలో మనుషుల స్నేహం ఒకటి, 2వది దుష్టుల స్నేహం, 3 లోక స్నేహం, 4 మూర్ఖుల స్నేహం. ఈ స్నేహం వల్ల మనకు వచ్చేది చెడే. కానీ నిజమైన స్నేహితుడైన యేసయ్యతో స్నేహం చేస్తే అనేక వందల రెట్ల ఆశీర్వాదాన్ని యేసయ్య ద్వారా మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇకనైనా మనం యేసయ్యతో స్నేహం చేద్దాం. యేసయ్యతో మీరందరూ స్నేహం చేస్తున్నారా? యేసయ్యతో స్నేహం చేస్తున్నారా? చెప్పండి, ఎంతమంది యేసయ్యతో స్నేహం చేస్తారు? అనుమానంగా చెప్తున్నారు. హల్లెలూయా. యేసయ్యతో స్నేహం చేస్తున్నామంటే ఈయనేమో చేయమంటాడా? యేసయ్యతో స్నేహం చేసే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను. అందుకని యేసయ్యతో స్నేహం చేస్తున్నారా? యేసయ్యతో స్నేహం చేస్తున్నారా? మేము ప్రార్థనకు వచ్చామంటే యేసయ్యతో స్నేహం చేసినట్టే అంటారు కదా. దేవునికి స్తోత్రం. మనం యేసయ్యతోనే స్నేహం చేయాలి. అప్పుడు ఆయన ఒక్కడే మనల్ని విడిచిపెట్టుకుని ఉంటాడు. ఆల్రెడీ ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కష్టకాలంలో చేసి ఆల్రెడీ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనా వచ్చినా కూడా పర్లేదు కదా, ఎత్తే వచ్చింది, నీకు ఒక ఎదురు ఉండదు, నాకు ఒక ఎదురు ఉండదు, వెళ్ళిపోతుంది అంటున్నారా? నిజమా కాదు? అది నిజమా కదా? నీకు ఒక ఎదురు, నాకు ఒక ఎదురు ఉంటుంది. ఏ స్నేహితుడైనా అంటాన్ని చూశారా?
అనడం చూసారా? కానీ ఏసయ్య ఏసీలేసి వెళ్దాంపా, వారంటీకి వెళ్దాంపా, బా తీసుకొస్తారా తీసుకురాడా మరి తిరిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏసైతో స్నేహం చేద్దాం. ఏసైతో స్నేహం చేసే పిల్లలుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఒకసారి చూద్దాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక, యేసయ్య మనకు స్నేహితుడై ఉండి మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమ స్నేహం విలువ ఎంతో మనం తెలుసుకుని ఉన్నాం కనుక ఆ యేసయ్యకు స్నేహితులుగా ఉన్న మనము కూడా అవసరమైతే మన స్నేహితుల కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాట చెప్పి ఏసైతే చేయమంటే చేస్తాను స్నేహం. ఎందుకంటే అది ఎప్పుడు తిరిగి అడగడగా ప్రాణం పెట్టాలి, అదే కదా. ఏసై ఎప్పుడు తిరిగి అడుగుతాడా? నన్ను వదిలిపెట్టొద్దు అన్ను, నా కోసం ప్రాణం పెట్టదని అన్నాడు. ఏమన్నాడు ఏసయ్య? ఏసై మనకు కావాలి కదా, మనకి ఏసై అవసరం, మనం ఏసై అవసరం లేదు అన్నట్టుకుంటాం. మనం కూడా ఏసై కావాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనము మన స్నేహితుల కొరకు అవసరమైతే ప్రాణము పెట్ట, సహోదరుల కొరకు ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన స్నేహం ఎన్నటికి కూడా విడిచిపెట్టదు. నిజంగా మీరెవరైనా స్నేహితుల్ని కలిగి ఉన్నట్లయితే ఇప్పటికీ ఆ స్నేహితులు ఎప్పటికి కూడా విడిచిపెట్టబాకండి. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో యేసయ్యను విడిచిపెట్టాడా? మొన్న ఎందుకు విడిచిపెడుతున్నావు నీ స్నేహితుల్ని? కష్టం వస్తే ఆర్థిక డబ్బులు అడుగుతానేమో, ఆర్థిక కరోనా అంటిస్తానేమో, ఆర్థిక ఇంకోటి ఏదో చేస్తానేమో అని కొంతకాలం 6 నెలలు స్నేహం చేసి మర్చిపోయి, ఇంకో సంవత్సరం స్నేహం చేసి మర్చిపోయి సీజనల్ గా మారిపోయే స్నేహాలు చేయబాకండి. స్థిరమైన నిజమైన స్నేహం యేసయ్యతో చేయండి. ఈ లోకంలోనే స్నేహం చేయొద్దని చెప్పట్లేదు. స్నేహించిన స్నేహితుడి కొరకు అవసరమైతే ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధమైన స్నేహమే చేయాలి తప్ప ఏదో ఆ తాత్కాలికమైన పనికి మారిన చెడగొట్టే, పాడు చేసే, ఏదో మోసం చేసే స్నేహాలు ఈ లోకంలో మనం చేయకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏం నేర్చుకుంటాం మన దేవుని మందిరంలో? నిజమైన స్నేహితుల భూమి మీద ఒక్కడే. ఎవరైనా ఆయనకి మనం ఫ్రెండ్స్, స్నేహితులు ఉన్నావా? ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మన స్నేహితుడు. ఇప్పుడు మన ధైర్యం ఏంటి? అన్ని పాలి ఏంటి? డబ్బులు పాలి, ఆస్తిపాస్తులు పాలి, అన్ని పాలి. ఇప్పుడు ఆ స్నేహితులందరూ విడిచిపెట్టారు. ఎవరు? యేసయ్య విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడా? చెప్పాలి, మీరు చెప్పట్లా. విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా ఆ దుర్దశలో, ఆ కష్టంలో మే చేసి అన్నాడు, నువ్వు నా స్నేహితుడు, నువ్వు నా ఫ్రెండ్ అన్నాడు. దేవునికి స్తోత్రం. రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో మనం విడిచిపెట్టని, మనకు నిత్యము తోడై ఉండే యేసయ్యకు నా సహవాసం స్థిరంగా కొనసాగిద్దాం. అలాగే ఈ లోకంలో కూడా ఎవరితో అయితే మనం స్నేహం చేస్తామో ఆ చేసే స్నేహాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళు దుష్టులా, వాళ్ళు మూర్ఖులా, వాళ్ళు లోకస్తులా? లోకస్తులైతే మనం వాళ్ళతో స్నేహించినప్పుడు దేవుడు మనతో యుద్ధం చేస్తాడు. మూర్ఖులైతే మనకు నాశనం వస్తుంది. దుష్టులైతే మంచి నడవడికి కూడా చెడిపోతుంది. సో మనం చేసే స్నేహాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం చేసే స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకుని మనం ఎవరినైనా స్నేహిస్తూ ఉన్నట్లయితే వారి కొరకు అవసరమైతే మన ప్రాణాన్నైనా పెట్టే అంత సిద్ధపాటును మనము కలిగి ఉండాలి. అప్పుడే అది నిజమైన స్నేహంగా ఉంటుంది. అతి గొప్ప నిజ స్నేహితులు మనం కలిగి ఉన్నాం. ఆ నిజ స్నేహితుని యొక్క స్నేహాన్ని అనుభవిస్తున్న మనము కూడా ఇతరులను అదే ప్రేమతో ప్రేమించే స్నేహితులుగా ఉంటూ ఆత్మీయ జీవితాల్లో నిజ స్నేహితుని స్నేహితులముగా, ఆయనకు సహోదరులముగా ఆశీర్వాదకరంగా కొనసాగుదాం. అతి కృప దేవుడు తన పిల్లలమైన మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థాంక్యూ జీసస్.